చాలా ముఖ్యమైన విషయంపై మనం చర్చించుకుందాం. ప్రధానంగా ఉత్కంఠ రేపుతున్న అంటే ఉత్తరాది నుండి వలస వచ్చి దక్షిణాదిలో ఇవాళ వయనాడు బై ఎలక్షన్లో పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ 150 సంవత్సరాల పైగా చరిత్ర కాంగ్రెస్ పార్టీలో దిక్కు లేక ఉత్తరాదిలో దిక్కు లేక ఇవాళ దక్షిణాదికి వలస వచ్చి దక్షిణాదికి దక్కాల్సిన సీట్ ఏవైతే ఉందో వయనాడు సీట్ అయితే ఉందో వాళ్ళన్న రెండు సార్లు 10 సంవత్సరాలు అనుభవించి మూడోసారి కూడా ఇలా ఉత్తరాది వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయింది వయనాడు. కానీ మిత్రులారా, మనం చూడాల్సింది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్ అంటే తన పార్టీ సొంత పార్టీ తన సొంత నియోజకవర్గంలో దిక్కు దివాన లేదు. తన అన్న 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉంటే వాళ్ళ గెలిస్తే తన మళ్ళీ తిరిగి తన ఉత్తరాదికి యూపీకి వెళ్ళిపోయాడు, తన సొంత నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు. కానీ అదే దక్షిణాది ప్రజలకి మళ్ళీ తన చెల్లెని తీసుకొచ్చి పెట్టాడు తప్ప లోకల్ లీడర్షిప్ను తయారు చేయడంలో వైఫల్యం చెందాడు. 10 ఏళ్ళు అక్కడ పార్లమెంట్ సీటును అనుభవించి కూడా తర్వాత లోకల్లను కూడా ఒక్క లీడర్ను తయారు చేయకుండా, అక్కడ గెలిచే సత్తా ఉన్న లీడర్ను తయారు చేయకుండా, అవకాశం అక్కడ ఇవ్వకుండా తన సొంత చెల్లెల్ని తీసుకొచ్చి తిరిగి అక్కడ గెలిపించాడు తప్ప ఇవాళ దక్షిణాదిలో అంటే వాళ్ళది ఉత్తరాది ఆధిపత్యాన్ని దక్షిణాది మీద కొనసాగించడానికే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ పార్టీ తప్ప ఇవాళ లోకల్ పార్టీలను కానీ లోకల్ లీడర్షిప్ను కానీ డెవలప్ చేద్దామనే ఆలోచన అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ లేదు అనడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ అదే లోకల్ లీడర్షిప్లని బానిసలుగా వాడుకొని అవకాశాల కోసం వాడి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని కొంతకాలం వాడి తిరిగి ఇంకొక ముఖ్యమంత్రిని మార్చుకుంటారు, వాళ్ళ ఇష్టారాజ్యంగా చూసుకుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ రేవంత్ రెడ్డి కష్టం ఫలితంగా తెలంగాణలో అధికారం వస్తే ఇంతవరకు రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ లేదు. దాదాపు సంవత్సర కాలంగా ఆయన మంత్రివర్గాన్ని కూడా విస్తరించలేని పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి 20 సార్లు పోయినప్పటికీ కూడా ఇప్పటివరకు మంత్రివర్గాన్ని విస్తరించలేని పరిస్థితి. అంటే ఢిల్లీ గులాములుగా ఉంటే తప్ప ఉన్నా కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి అటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ ఉంటుంది. అదే బీఆర్ఎస్ అయితే ఇప్పటిదాకా మంత్రివర్గాన్ని విస్తరించకుండా ఉండేదా? సంవత్సర కాలంగా వేచి చూసేదా? లోకల్ పార్టీలు ఏవైనా సరే అంతకాలం వెయిట్ చేసి చూసేటియా? చూడకపోయి వెంటనే వాళ్ళు మంత్రివర్గ విస్తరణ చంద్రబాబు నాయుడు చేయలేదా? మంత్రివర్గ విస్తరణ ఇమ్మీడియట్లీ మంత్రివర్గ విస్తరణ చేసుకోగలిగాడు. ఆయన ఇవాళ చాలా చాకచక్యంగా ముందుకు వెళ్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మరి ఎక్కడ ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఆయన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు బీజేపీని లెక్క చేయకుండా తన నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి తన సొంత పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సొంత మెజారిటీ ఉంది కాబట్టి ఇవాళ చివరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కూడా లెక్క చేయకుండా కూడా తన నిర్ణయాలు తీసుకోగలిగే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఉంది. ఎందుకంటే తన సొంత ప్రాంతీయ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అదే చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి ఇక్కడ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందా? తన సొంత పార్టీ కాదు కాబట్టి ఢిల్లీకి 20 సార్లు పోయొచ్చినప్పటికీ కూడా మొత్తంగా టైం కూడా ఇస్తలేదు, ఒక ముఖ్యమంత్రికి టైం కూడా ఇస్తలేదు, మంత్రివర్గాన్ని కూడా విస్తరించుకునే స్వేచ్ఛ ఇవాళ రేవంత్ రెడ్డికి లేదు. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఢిల్లీకి గులామైన వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుందా? లేదంటే తన సొంతగా పార్టీ పెట్టుకున్న కేసీఆర్ లాగానో చంద్రబాబు నాయుడు లాగానో ఉంటే స్వేచ్ఛగా ఉంటుందా? ఇవాళ రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉరికిరికి పోయి రేవంత్ రెడ్డి అక్కడ ప్రియాంక గాంధీని గెలిపించడానికి తన ప్రచారానికి డబ్బులను దేశవ్యాప్తంగా కూడా ఈయన ఉరికిరికి ఈవెన్ మహారాష్ట్ర ఎన్నికల్లో పోయి అక్కడ పోయి ప్రచారం చేసి అక్కడ చతికిలబడిపోయిండు. ఇలా ప్రియాంక గాంధీ గెలిస్తే కూడా ఆయనకి ఏం స్వేచ్ఛ ఉంటుంది? ఇలా ఇక్కడ కూడా తన సొంత పార్టీ కాదు కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండదు అనడానికి అనేక సందర్భాల్లో గత 60 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినప్పటికీ కూడా ఆ ముఖ్యమంత్రులు అదే పరిస్థితి. రెడ్లు వాళ్ళంతా కూడా ఇక్కడ బలమైన వాళ్ళైనప్పటికీ కూడా చివరికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత బలవంతుడో ఆయనను చంపేసిన చరిత్ర కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకే ఉన్నదనేది, ఇదే పెట్టుబడిదారులకే ఉన్నదనేది లోకం కోడేకి వస్తున్న చరిత్ర. కాబట్టి ఇవాళ దక్షిణాదిలో వచ్చి దిక్కులేని పరిస్థితులలో ప్రియాంక గాంధీ దక్షిణాదిలో వచ్చి ఇలా గెలిచిందే తప్ప
తన సొంతగా మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలకు పోయిందాన్ని 93 నుండి రాజకీయాల్లో ఉన్నప్పటికీ 150 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్నప్పటికీ కూడా తన సొంతగా తను పుట్టిన ఏరియా నుండి కానీ తన పుట్టిన ఉత్తరప్రదేశ్ నుండిలో కానీ లేదంటే తన అత్తగారి ఇంటికాడ కానీ ఆమె గెలిచిన చరిత్ర లేదు, పోటీ చేసిన చరిత్ర లేదు. కానీ దిక్కు లేక ఇవాళ దక్షిణాదికి వచ్చేసి దక్షిణాది ప్రజలు ఎంత మంచోళ్ళు అంటే ఇవాళ ఉత్తరాదులను తమ తలకాయ మీద మోసుకుంటా కూడా ఇవాళ వాళ్ళని గెలిపించిన చరిత్ర ఇలా బండి సంజయ్ది, కిషన్ రెడ్డిది అదే పరిస్థితి, రేవంత్ రెడ్డిది అదే పరిస్థితి. వాళ్ళంతా కూడా ఈ ఉత్తరాది పార్టీలను కొమ్ము కాసుకుంటూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ ఇవాళ ఆయా పార్టీలో ఉంటూ వాళ్ళు స్వతంత్రంగా ఎదగడానికి సొంతంగా నిలబడలేక ఇవాళ విభజించు పాలించు అనే పద్ధతిలో మొత్తం ప్రాంతీయ పార్టీలను దేశవ్యాప్తంగా క్లోజ్ చేస్తూ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీని క్లోజ్ చేయడం ఇవాళ బీజేపీ కాంగ్రెస్ యొక్క నైజం, ఉత్తరాది పార్టీల నైజం. ఇవాళ మహారాష్ట్రలో కూడా రేపు ఏక్నాథ్ షిండేని తిరిగి ముఖ్యమంత్రి చేస్తారన్నది కూడా డౌట్గానే ఉంది. సంపూర్ణ మెజారిటీ దిశగా సొంతగా ఇవాళ అధికారం వచ్చే పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది మహారాష్ట్ర ఎన్నికలు ఈ వీడియో చేసే టైం వరకు. కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రిని కూడా తన బీజేపీ నుండి తీసుకునే పరిస్థితి అక్కడ వచ్చేసింది. ఎందుకంటే అక్కడ సంపూర్ణమైన మెజారిటీ షిండే వర్గం కంటే కూడా అత్యధికంగా 100 సీట్లు దాటింది. షిండే వర్గం కేవలము దాంట్లో సగం సీట్లు కూడా సాధించలేకపోయింది బీజేపీ సాధించిన సీట్లలో. అంటే షిండే సాయంతోనే అధికారంలోకి వచ్చింది మహారాష్ట్రలో. అదే షిండేను తొక్కేసి ఇవాళ సొంతగా అధికారంలోకి వచ్చే పరిస్థితి అక్కడ. అట్లా దేశవ్యాప్తంగా అదే ఆ సిచ్యువేషన్. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు తొక్కేసి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రి చేసినా కూడా చేస్తుంది బీజేపీ పార్టీ. సో కాబట్టి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ప్రాంతీయ పార్టీని క్లోజ్ చేసే పరిస్థితి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కూడా క్లోజ్ చేసే పరిస్థితులలో ఇలా ఈ రెండు పార్టీలు ఉన్నాయి. వాటి పండాగాలు ఉన్నాయి, ఎత్తుగడలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కాబట్టి ప్రాంతీయ పార్టీలను మేల్కోండి. రేవంత్ రెడ్డి ఇక్కడికైనా ఆత్మ పరిశీలన చేసుకో. ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేసి ఏదో కేసీఆర్ మొత్తమే క్లోజ్ చేస్తా అంటే నువ్వు పూర్తిగా క్లోజ్ అయిపోతావు. రేపు అడ్రస్ ఉండదు, గతి ఉండదు అనేది. కిరణ్ కుమార్ రెడ్డి గతి ఏమైంది? అడ్రస్ లేకుండా పోయాడు. ఏమో పోయి బీజేపీ కాలు మొక్కినా కూడా అయ్యా కిరణ్ కుమార్ రెడ్డికి దిక్కు దివాన లేదు, ఎంపీగా కూడా గెలిచే పరిస్థితి లేని పరిస్థితి అక్కడ. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా దిక్కు దివాన లేకుండా దిగుతాడు. రేపు నీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఈ ఉత్తరాది పార్టీలు నమ్ముకుంటే. కాబట్టి ఇవాళ మిత్రులారా, ముఖ్యంగా దక్షిణాది ప్రజలారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలను బలపరచాలి. వీళ్ళన్నిటినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. దక్షిణాది ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, హక్కులను కాపాడే పార్టీలను మాత్రమే భవిష్యత్తులో గెలిపించే దిశగా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుంది. D6 ఛానల్ పనిచేస్తుంది. ఆ ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తుంది. కాబట్టి D6ను ఆదరించండి. దక్షిణాది ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, హక్కులను కాపాడండి. భవిష్యత్తులోనైనా ఉత్తరాది వాళ్ళని ఒక్కరిని కూడా దక్షిణాదిలో గెలవకుండా, అది ఏ పార్టీ అయినా సరే, దక్షిణాది పార్టీ అయితే చాలు, దక్షిణాది వ్యక్తి అయితే చాలు, వాళ్ళని గెలిపిద్దాం. ఆ ప్లాట్ఫామ్ దిశగా వాళ్ళందరినీ ఏకం చేసే దిశగా D-JOC పనిచేస్తుందని, D6 ఛానల్ పనిచేస్తుందని, దాని దక్షిణాది ప్రజలందరూ కూడా భాషకి, వాళ్ళ ప్రాంతానికి అతీతంగా, కులానికి అతీతంగా, మతానికి అతీతంగా ఆదరించాలని లక్షలాదిగా సబ్స్క్రైబర్స్గా చేరండి. ఈ మన ఛానల్ ఇది దక్షిణాది ఛానల్. దక్షిణాది ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, హక్కులను కాపాడే ఛానల్. D-JOC మన జాకు ఏదైతే T-JOC తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిందో, D-JOC దక్షిణాది ఉద్యమంలో, దక్షిణాది ఆత్మగౌరవంలో, హక్కుల సాధనలో, అస్తిత్వాన్ని కాపాడడంలో, దక్షిణాది భాషలను, దక్షిణాది యొక్క మొత్తం ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని, దక్షిణాది పూర్తి స్థాయి దక్షిణాది అస్తిత్వాన్ని కాపాడే దిశగా వెళ్తుందని తెలియజేస్తూ, భవిష్యత్తులో ఉత్తరాది వాళ్ళని ఎవరిని గెలిపించకుండా దక్షిణాది వాళ్ళని గెలిపించాలి, దక్షిణాది పార్టీని ఆదరించాలని నేను దక్షిణాది ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై దక్షిణాది, జై సౌత్ ఇండియా, జై జై సౌత్ ఇండియా.